అత్తమ్మ ఒకటి పెట్టుకుందాం. వారంలో 5 డేస్ నాలాగా హెల్దీ రెసిపీస్, హెల్దీ కుకింగ్. ఓకే, సాటర్డే సండే నీ ఇష్టం. నూనెలో గోలించుకుంటావో, నూనెలో దుంకుతావో, నూనెలో తేలుతావో నీ ఇష్టం. కానీ 1 వీక్ మటుకి అట్లా పెట్టుకుందామమ్మా. నువ్వు వద్దు, నేను వద్దు. ఓకేనా? సమ్మర్ మొత్తం అట్లా చూడక. చెప్పు, వింటున్నా కదా. నవ్వు వస్తుంది నాకు. సమ్మర్లో ఖచ్చితంగా ఇట్లా రాగి జావ పొద్దున, ఓట్స్. నేను అక్కడ నుండి చూస్తున్నానమాట. మా అత్తమ్మ ఏంది తలకాయ నొప్పి ఇచ్చి ఏం తింటాం ఎందుకు జీవితం అనే టైప్లో పెట్టింది. నాకు అర్థమైంది. సో ప్లీజ్ 5 డేస్ నా. కానీ నువ్వు నేను తింటాము, అందరు తినాలి కదా. పిల్లలు అస్సలు ముట్టుకోరు. పిల్లలకి ఇడ్లీ దోశ వాళ్ళకి ఓకే, మనిద్రం. నా కోసం నువ్వు, నీ 4 రోజులు అయితే పోయేదానికి అంత స్ట్రిక్ట్గా ఎందుకు తినాలి? అయ్యో స్ట్రిక్ట్గా ఏం లేదు, కానీ ఓన్లీ జనరల్ గా కానీ చెప్తున్నా. మంచిదమ్మా, నువ్వు హెల్దీగా ఉంటా. ఇప్పుడు యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే నా పెళ్ళైనప్పట్లో అప్పటికన్నా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నావు కదా. కరెక్టే కదా, మంచి ఫుడ్ తినడం వల్ల. అది వాళ్ళకి చెప్పు. వాళ్ళు తినరు మంచిగా. రాగుల జావా అన్ని మంచి ఓట్స్ అవి తినండి. కానీ అత్తమ్మ చాలా షుగర్ ఉండేది, చాలా డైట్ చేసి అసలు మంచిగా సెట్ అయింది. సో వారంలో 5 రోజులు మంచి ఫుడ్, ఒక 2 డేస్ చీట్ మీల్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు? 1 సంవత్సరం తిన్న ఓట్స్ మొత్తం ఏం తినకుండా చూడండి, మంచి ఫుడ్ తినండి.